తనను ఎంతమంది అంగీకరించారో, ఒకరు ఇద్దరని కాదు. అంగీకరించడం అనగా ఆయన యందు విశ్వాసం ఉంచడం, దేవుని కుమారుడని, యేసయ్య ఈ లోకానికి వచ్చాడని, మన పాపాల నుండి శాపాల నుంచి విడిపిస్తాడని, ఆయన రక్తం ద్వారానే మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడతామని మనము విశ్వసించడం ద్వారా, అంటే అంగీకరించడం ద్వారా మనము దేవుని పిల్లలమయ్యాము. ఎందరు అంగీకరించిన వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ, ఒకరు ఇద్దరు కాదు, అక్కడ ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అందరికీ కూడా ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన పిల్లలకు అధికారాన్ని అనుగ్రహించాడు. తండ్రి పిల్లలు అవ్వడానికి మనకు అధికారం అనుగ్రహించాడు. అంటే ఒక తల్లి తండ్రికి పుట్టిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తికి కానీ దేనికైనా అధికారులు, ఆస్తికి హక్కుదారులు అవుతారు. అలాగే మన పరలోక రాజ్యానికి